హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయంటే ఈ ఈ వీడియో మొత్తము ఈ పూల గురించేనండి. గులాబీ పూలు, మా గార్డెన్లో పూసిన గులాబీ పూలను చూపించి హార్వెస్ట్ చేసుకునే వీడియో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పీచ్ కలర్ అండి. ఎంత అంటే 1 వీక్ ఒకసారి ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఇప్పుడు నేను ఈ రోజ్ ఫ్లవర్స్ని ఏ విధంగా కట్ చేసుకుంటాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలా ఎప్పటికప్పుడు నేను కింది వరకు కట్ చేసుకుంటాను. మళ్ళీ సైడ్ నుంచి ఇగురు వచ్చేసి మళ్ళీ 1 వీక్ అంతా మళ్ళీ పువ్వులు ఇలా వస్తూ ఉంటాయండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసినట్లయితే ఎన్నిసార్లు ఈ ఫ్లవర్స్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నానో మీకు తెలుస్తుంది. నేనైతే కాకపోతే ఒక కొమ్మను మళ్ళీ మనం మట్టిలో నాటుకోవచ్చు. అంత కింది వరకు నేనైతే ఇది తెంపుకుంటూ ఉంటానండి, కట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి ఎంత బాగా పూసిందో. అసలు ఫ్లవర్స్ను చూస్తుంటేనే మనసుకు ఒక రకమైన సంతోషం అయితే అవుతూ ఉంటుంది. ఇంత పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇంకా ఇంత బాగా గులాబీ పూలు పూయాలి అంటే ఏం చేయాలంటే, ఈ గులాబీ పూలు అనేది హెవీ ఫీడర్స్ అండి. మనము 15 కానీ 20 డేస్కి కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే మనం ఇస్తూ ఉండాలి. ఆవు పేడ కానీ, తర్వాత మాగిన పశువుల ఎరువు, తర్వాత కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న బనానా పీల్, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ కానీ, మన కిచెన్ వేస్టేజ్ ఏది ఉన్నా కానీ కొంచెం వాటర్తో డైల్యూట్ చేసి ఫర్మెంట్ చేసేసి వాటర్తో డైల్యూట్ చేసేసి మనం ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా అంతే. నెక్స్ట్ ఏమైనా పెస్టిసైడ్ ఉంటే ఏం స్ప్రే చేసుకోవాలి, దాన్ని ఒక్కటి గమనించుకుంటూ వాటర్ ఇస్తే సరిపోతూ ఉంటుందండి. ఇది ఎంత అంటే నేను ఇలా కొంచెం మొగ్గలుగా ఉన్నప్పుడే తెంపి ఈ ఫ్లవర్ వాజ్లో అయితే పెడతాను. తర్వాత ఇంత బాగా విచ్చుకున్నాయి చూడండి. ఒక్కొక్కటి ఎంతెంత అంటే మన అరచేతిలాగా ఉంది. మన అరచేతి సైజ్ అంత ఉందండి పువ్వు. అన్నీ ఫ్లవర్ వాజ్లో పెట్టి నేను పూజా రూమ్లో అయితే పెడుతూ ఉంటాను. ఇవన్నీ విచ్చుకున్నాక మీకు చూపిద్దామని ఈ విధంగానైతే వీడియో తీస్తున్నాను. కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కలర్ వేరేలా ఉంటుందండి. బాగా విచ్చుకున్నాక కలర్ వేరే అవుతుంది. కానీ చాలా అంటే చాలా పెద్ద సైజ్ అండి ఇది. ఈ బాగా విచ్చుకుంటే అంత పెద్దగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి రిమైనింగ్ గులాబీలు మా గార్డెన్లో ఉన్నవి. వేరే వేరే కలర్స్ అండి. దగ్గరగా ఒక 7 నుంచి 8 కలర్స్ అయితే ఉన్నాయి గులాబీలు. ఈ విధంగానైతే రోజ్ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుంటుంటే చాలా సంతోషం అవుతుందండి. ఇవి ఏం లేదు, రోజ్ ఫ్లవర్స్ మొక్కలని కొంచెం ఎండ కూడా తగలాలి మొక్కలకి. ఇంత ఉంటే సరిపోతుంది. ఇంకా మనం దీనికోసం ఎక్స్ట్రాగా ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదండి మా గార్డెన్లోని రోజ్ ఫ్లవర్స్. ఈ హార్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుస్తాను. ఈ రోజ్ ఫ్లవర్స్ మొక్కల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండానైతే నేను రిప్లై ఇస్తాను. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ ఆల్.